భారతీయ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది హిందువుల ఇళ్లల్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. ఈ మొక్కకు ప్రతిరోజు దీపం వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్రం, పురాణాలు చెప్తున్నాయి. మనకు తెలియకుండా తులసి మొక్క విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో అనేక ఇబ్బందులకు కారణాలవుతాయని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. మరి ఆ తెలియకుండా చేసేటువంటి పొరపాట్లు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర శివలింగాన్ని ఉంచకూడదు. తులసి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. తులసి పూజ ప్రధానంగా విష్ణు, కృష్ణుడు, రాముని ఆరాధనలో చేస్తారు. తులసి మొక్క వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినది, శివలింగం శైవ సాంప్రదాయానికి సంబంధించినది. రెండు పూజా విధానాలు వేర్వేరుగా ఉండటంతో కలిపి పూజ చేస్తే విధి విరుద్ధం అవుతుంది. కొన్ని పురాణాల కథల ప్రకారం తులసీదేవి ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకే అంకితమైంది. అందువల్ల ఆమె సమీపంలో శివలింగం ఉంచకూడదని చెప్పబడింది. అలాగే ఇంకో కథనం ప్రకారం తులసి పూర్వజన్మలో జలంధరుడి భారీగా ఉన్నదని నమ్మకం ఉంది. శివుడు జలంధరుడిని సంహరించినందున ఈ రెండు దేవతల సమీపత్వం శాస్త్రపరంగా అనుకూలం కాదు. 2. తులసి చెట్టు వద్ద గణేశుడి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు, వేద పండితులు చెప్తున్నారు. పౌరాణిక కథ ప్రకారం గణేశుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసీదేవి నదిలోంచి బయటకు వస్తుంది. గణపతి అందానికి ముగ్ధురాలైన ఆమె పెళ్లి ప్రతిపాదన చేస్తుంది. అయితే గణేశుడు ఆమెను నిరాకరించగా ఆగ్రహించిన తులసీదేవి 2 వివాహాలు చేసుకుంటామని గణేశుడిని శపిస్తుందట. అలా తులసి చెట్టు వద్ద గణేశుడి ప్రతిమ పెట్టకూడదని చెప్తూ ఉంటారు. 3. వాస్తుశాస్త్రం ప్రకారం తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. 4. తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ చెత్తబుట్టలో ఉంచకూడదు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి. 5. తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త ఉంచకూడదు. తులసి మొక్క దగ్గర చీపురు పెడితే ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు.